విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. మరికొన్ని గంటల్లో ఫైనల్ మొదలవనుంది. భారత్ సౌత్ ఆఫ్రికా తొలిసారిగా విశ్వ విజేతగా నిలవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్కు డివై పాటిల్ స్టేడియం వేదిక అవుతోంది. అయితే ఈ ఉత్కంఠ ఒక ఎత్తైతే టికెట్ల కోసం అభిమానులు పడుతున్న ఆందోళన మరొకెత్తు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా అభిమానులు లైవ్లో మ్యాచ్ను చూసేందుకు వేల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. కానీ టికెట్ల విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. బుక్ మై షో, వయాగోగో వంటి బుకింగ్ వెబ్సైట్లలో టికెట్ ధరలు చూస్తే అభిమానుల గుండె గుబేలుమంటోంది. టికెట్ని కనీసం ధర 150 అని చెప్పిన నిర్వాహకులు ఇప్పుడు కొన్ని వెబ్సైట్లలో ఏకంగా ఒక్కో టికెట్కు 1,56,873 రూపాయల వరకు ధర చూపించడంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. నిన్నటిదాకా 150 రూపాయలకే ఒక టికెట్ అని ఇప్పుడు ఇంతలా పెంచేస్తే ఎలా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్క్రీన్ మీద మీరు ఆ రేట్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన నిర్వాహకులు టికెట్లను ఆఫ్లైన్, ఆన్లైన్ 2 విధాలుగా విక్రయిస్తున్నారు. అయితే ఆఫ్లైన్ టికెట్ అమ్మకాలపై మాత్రం నిర్వాహకుల నుంచి ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. ఫైనల్ మ్యాచ్ టికెట్ కోసం అభిమానులు డివై పాటిల్ స్టేడియం బయట భారీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంతమంది ఫ్యాన్స్ దాదాపు 36 గంటల నుంచి క్యూలో వేచి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఆన్లైన్ టికెట్ల విషయానికి వస్తే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ అయిన బుక్ మై షో అఫీషియల్ బుకింగ్ పార్ట్నర్గా ఉంది. ఈ టోర్నీలో కనీస ధర 150 రూపాయలు ఉండగా మ్యాచ్ ప్రారంభానికి ఇంకొన్ని గంటలు ఉండగా బుక్ మై షోలో చాలా ఆలస్యంగా టికెట్ సేల్ మొదలైంది. అయితే లైవ్ సేల్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని రావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు బ్లాక్లో అమ్ముడవుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని బుకింగ్ వెబ్సైట్లలోనూ టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ధరలు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. 6,500 నుంచి మొదలుపెట్టి ఏకంగా 1,50,000 రూపాయల దాకా ధర చూపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వయాగోగో వెబ్సైట్లో సెక్షన్ VIP B11 లాంజ్లో ఒక్కో టికెట్కు 1,56,873 రూపాయల భారీ ధర కనిపిస్తోంది.